సాయిరామ్. కర్మయోగంలో మొన్న 23-24 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. దాన్ని కంటిన్యూగా ఈరోజు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇది 25-26 ఓన్లీ భగవంతుడు కర్మ గురించి ఆయన ఒక్కొక్కటి అర్జునుడికి బోధించిన విధానం. ఈ కర్మలు ఏ విధంగా చేస్తే నువ్వు ఒక మంచి భావనతో ముక్తి మార్గం నువ్వు వెళ్ళే అంటే త్రోవను చూపిస్తున్నాడు. నువ్వు కర్మ చేయక తప్పదు, కర్మ నువ్వు చెయ్యాలి. సో ఆ కర్మలు ఎలాంటి కర్మలు చేస్తే నువ్వు ఆ దారిని వెళ్ళగలవు. ఇందులో ఏంటంటే కొందరు ఎలాంటి కర్మలు చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారు, ఇవి ఆయన ఒక్కొక్కటి బోధించుకొని వస్తున్నాడు. అయితే మనకి 24 శ్లోకాల్లో చక్కగానే అయింది. ఈరోజు 25వ శ్లోకం నేను చెప్తాను. అయితే ఇప్పుడు పూర్తిగా శ్లోకం దాని తాలూకా అర్థం నేను చెప్తున్నాను. ఏంటి ఆ శ్లోకంలో ఉన్నదేంటి, అందులో ఏంటి చెప్తున్నాడు అన్నదే మనం అది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా భంగంలో నేను బోధపరచడానికి నేను సాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను. అయితే ఇది ఎలాగ ఒక 23-24 మినిట్స్ అయిపోతుంది. సో నా తాలూకా ఉద్దేశం ఏంటంటే, అప్పుడే నేను ఇది స్టార్ట్ చేసి 2 మాసాలు అయిపోతుంది. ఏంటంటే ఇది ఒక్కొక్కటి చక్కగా శ్రోతల తాలూకా మైండ్లో ఎలాగ మెల్లగా వాళ్ళకి వినిపించే రీతిలో చెప్దాము. నా తాలూకా తపన ఏంటంటే, ఈ గీత అన్నది చాలా ముఖ్యమైన గ్రంథం. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంథం. కానీ అది చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. ఇది అశ్రద్ధ లేకుండా దాన్ని ఒకసారి జాగ్రత్తగా తిరిగేసి ఏంటి భగవంతుడు మనకు చెప్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఎందుకంటే మనం మాయాలోకంలో ఉన్నాం. ఈ మాయలో చాలా సంసార సాగరంలో ఉన్నాం. ఈ సంసార భోగాన్నే మనం అనుభవించడానికి, అంటే ఈ కర్మ తాలూకా భోగాన్ని అనుభవించాలి అన్న తపనే. అంతేగాని మనం ఈ కర్మను చేస్తున్నాము, ఈ కర్మ తాలూకా ఫలితం కూడా మనం అనుభవించేస్తున్నాము, ఇందులో ఆనందపడుతున్నాము. ఆనందపడుతూ జీవితాన్ని అలాగా గడిపేస్తున్నాం. ప్రతి మెట్టు అంటే ప్రతిరోజు అవుతుంది, ఉదయం అవుతుంది, సాయంత్రం అవుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ ఇది అవుతుంది. ఇలాగా మనకి కాలం గడిచిపోతుంది. అయితే ఈ కాలం గడిచిపోతుంది కొలది మన తాలూకా వయసు ఏంటవుతుంది, మనం ఎప్పుడు దీన్ని తెలుసుకోగలం? ఇది తెలుసుకునే టైము మనకు దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే మన వయసు ఏంటంటే ఒక్కొక్కటి మైనస్ రూపంలో వెళ్ళిపోతుంది. అంటే డిక్రీజ్కి వెళ్తున్నాం. ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాము అన్నది భగవంతుడి తాలూకా నిర్ణయం. అది మన చేతిలో లేదు. ఈ బ్రతికినన్నాళ్ళు ఎన్నాళ్ళైతే మనం బ్రతుకుతామో అది మన భగవంతుని తాలూకా తత్వాన్ని తెలుసుకుంటూ
భగవంతునిలో మనం ఆయనలో చేరుకోవడానికి మనం సాయశక్తిలా మనం ప్రయత్నిద్దాం. ఆయన్ని ఎలా చేరుకుంటాం? మనకి ఎన్నో కథలున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇది భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు భగవన్నామ స్మరణతో మీరు ఉంటే, భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటూ భగవంతుని భక్తిగా, ఒక భక్తిగా, భక్తి రూపంలో నన్ను తలుచుకున్నట్టయితే మిమ్మల్ని అంటే ఇంకొక జన్మ రాకుండాను, అంటే జన్మ లేకుండా చేయగల శక్తి ఆయనకు ఉంది. కానీ దానికి మనం రీచ్ అవ్వాలంటే ఎంతో కష్టం. ఇలాంటి సాధనలు చేస్తూ 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 రావాలి. ఇది మనకి మైండ్లో ఏంటంటే బాగా కల్మషం ఉంది, అది బాగా మట్టి పడిపోయి ఉంది. దాన్ని ఎంత తోమితే కానీ అది బయటికి రాదు. ఆ కల్మషం అన్నది అది ఎందుకు అంటే బాగా జింక మట్టి అనమాట. అది ఒకంతగా విడిచిపెట్టదు. దాన్ని మనం సాయశక్తిలా మనం ప్రయత్నిద్దాం అంతే. సాయిరామ్, నేను ఇలా చెబుతూ పోతుంటే టైం కూడా అవుతుంటుంది. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఈ శ్లోకాలని ఒక చిన్నగా దీనిగా నేను ప్రయత్నిస్తాను. ఏంటి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 10 మినిట్స్లో కంప్లీట్ చేసేద్దాం అనేసి నా తాలూకా నిర్ణయం. ఎందుకు అంటే ఇది ఈ రోజుల్లో అందరూ బిజీ, అంత బిజీ మాస్టర్స్. బిజీ అంటే ఈవెన్ రిటైర్ అయిన వాడు కూడా బిజీయే. ఎందుకంటే సర్వీస్లో ఉన్నవాడు బిజీయే. మామూలుగా ఉన్నవాడు ఈ మొబైల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మన మైండ్ని శుభ్రంగా పాడు చేసి పారేస్తుంది అది. ఎప్పుడు మనం చూసినా ఏంటి, వాట్సాప్లో ఎవడు మాట్లాడాడు, వాట్సాప్లో ఏంటి, మనకేంటి జవాబు చెప్పాడు, మనం ఏంటి పంపించాలి, ఆడికేటి పంపించాలి, వీడికేటి పంపించాలి, వీడి నుంచి మనకేంటి జవాబు వస్తుంది. ఇదే సోదా. ఈ సొత్తోనే మనకి కాలం వృధా అవుతుంది. అంతేగాని భగవంతుని తాలూకా తత్వం మనం ఎప్పుడూ అర్థం చేసుకోవట్లేదు. అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకే, ఈ కర్మయోగం తర్వాత కర్మ సన్యాసి యోగం వస్తుంది. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి, 700 శ్లోకాలు. 700 శ్లోకాల్లో మనం ఇప్పుడు సాంఖ్యయోగంలో 72 శ్లోకాలు నేర్చుకున్నాము. ఇది 25, అంటే 100 శ్లోకాస్ అయ్యాయి. ఇంకా 600 శ్లోకాస్ ఉన్నాయి. ఇంకా 1వ అధ్యాయం 42 శ్లోకాలు. అవి యుద్ధం గురించి మాట్లాడుతున్నారు కనుక మనం అంతగా దాంట్లోకి వెళ్ళలేదు. యుద్ధాలు, శంఖాలు, వాడి తాలూకా సైన్యం ఏంటి, ఈ తాలూకా సైన్యం ఏంటి, వాళ్ళ తాలూకా వీరత్వం ఎవరున్నారు, వీళ్ళ తాలూకా ఎవరున్నారు అన్న భావనతో 1వ అధ్యాయం అంతా ఉన్నది కనుక దాన్ని మనం ఏం చర్చించుకోవాలి అన్న భావనతో 1వ అధ్యాయం విడిచిపెట్టి 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 2వ అధ్యాయంలో 72 శ్లోకాలు చక్కగా మనం చదువుకున్నాం. తర్వాత కర్మయోగంకి వచ్చి 25 శ్లోకాలు చేసుకున్నాం. అయితే ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ఇది నేను 23 మినిట్స్ తీసుకుంటున్నాను, దీన్ని 50% చేద్దాం. ఓన్లీ 10 మినిట్స్లో కంప్లీట్ చేసి మీకు నేను అందించడానికి నా సాయశక్తిలో నేను పంపిస్తున్నాను. అయితే 25, 24, 25 అయింది, అంటే 23, 24 అయింది. 25వ శ్లోకంలో భగవంతుడు ఈ కర్మయోగం గురించి ఏం చెప్పాడో మనం ఒకసారి చేసేద్దాం. సక్త కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత. ఒకటే పదం, సక్త కర్మాణి అవిద్వంస యదా కుర్వంతి భారత. కుర్వంతి, ఎవరైతే కర్మలను ఆచరిస్తారో అంటున్నాడు. కుర్వంతి అంటే ఆచరించడం. భారత అంటే ఓ అర్జున. భారత అంటే ఇది ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. భరత వంశంలో ఉన్నవాడా అంటే అర్జునుడు. భరత అంటే ఓ అర్జున. అయితే
దీనికి జ్ఞానుల గురించి అజ్ఞానుల గురించి చెప్తున్నాడు. అజ్ఞానులు వాటిని ఆచరించినట్లుగా ఎవరైతే అజ్ఞానులు వాళ్ళు ఎలాగ ఆచరిస్తారు, జ్ఞానులు ఎలాగ ఈ కర్మను ఆచరిస్తారు దీంట్లో వివరించాడు. సక్తా కర్మణ్య విద్వాంసో అన్నాడు. కర్మాణి అవిద్వాంస అంటే అజ్ఞానులు, అవిద్వాంస అంటే అజ్ఞానులు అన్నమాట. కర్మాని సక్త కర్మల యందు ఆసక్తులైన వారు అజ్ఞానులు ఎలా అయితే కర్మలు చేస్తుంటారో, అజ్ఞానులు ఎలా కర్మలు చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు భోగమే కావాలి. ఒక కర్మ చేశారంటే ఆ కర్మ తాలూకా ఫలితం ఎక్కువగా మనం అనుభవించాలి. అనుభవిస్తే కానీ వాళ్ళు ఆ కర్మ చేయరు. జ్ఞానులు ఏంటి, కర్మ చేస్తారు కానీ దాని తాలూకా ఫలితం భగవంతుని మీదకి వదిలేస్తారు. అది వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అన్నమాట. కర్మల్ని అయితే ఎలా అయితే ఈ జ్ఞానులు అజ్ఞానులు ఎలా అయితే కర్మలు చేస్తున్నారో, జ్ఞానులైన వారు కూడా కర్మలు చేస్తూనే ఉండాలి. ఈ కర్మలను మాత్రం ఆపకూడదు. అజ్ఞానులు కూడా చేయాలి, జ్ఞానులు కూడా చేయాలి. సక్తా కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత. ఆ తర్వాత కుర్యాత్ విద్వాన్. కుర్వంతి అంటే ఆచరించరో, కుర్యాత్ అంటే అలాంటి కర్మలు జ్ఞానులు కూడా ఆచరించాలి. వీళ్ళేంటి, జ్ఞానులు ఏంటి, ఎలాంటి కర్మలు ఆచరిస్తారు, శాస్త్రయుక్తంగా ఉన్న కర్మలు. శాస్త్రాల్లో ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా, ఆ శాస్త్రాల్లో ఏంటి, నీ వర్ణతీతంగా నీవు భగవంతుడు ఏదైతే డ్యూటీ ఇచ్చాడో అది నువ్వు సత్కర్మ అంటే చక్కగా నీ కర్మను నువ్వు నిర్వర్తించాలి. అజ్ఞానులు ఎలా ఉంటారు అంటే ఆ కర్మలు ఏదైతే చేస్తారో అది ఈ కర్మ లేదు ఆ కర్మలను శాస్త్రయుక్తంగా వాళ్ళు ఎప్పుడూ ఆ కర్మలు చేయడానికి వాళ్ళు నిర్ణయించుకోరు. అది వేరు. వాళ్ళు భోగాల గురించే కర్మలు చేస్తారు. భోగం అనుభవించాలి అంటే ఆనందపడిపోవాలి, ఇందులోనే ఆనందం ఉంది అనుకుంటారు. అది కొద్ది కాలము, అది టెంపరీ అని తెలుసుకోలేరు. టెంపరీ ఇది, ఇట్ ఈజ్ నాట్ పెర్మనెంట్, ఇట్ ఈజ్ టెంపరీ అన్నది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానుల కింద వస్తారు. మనకి ఆనందం అన్నది ఒకటి ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుని లోపల నుంచే మనకి రావాలి. భగవంతుడు అన్నవాడు ఉంటే కానీ మనకి ఆ ఆనందాన్ని మనం పొందలేము. మన భగవద్జ్ఞానంలోనే ఆనందం వస్తుంది, ఇంకో దాంట్లో ఆనందం రాదు. అది జ్ఞానికి అజ్ఞానికి గల డిఫరెన్స్. ఇక్కడ సక్తా కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత అన్నాడు. అంటే నువ్వు ఎలాంటివి, అజ్ఞానులు ఏదైతే కర్మ ఉంటారో వాళ్ళకి ఆసక్తి రహితంగా వాళ్ళకి అది చెయ్యాలని ఉద్దేశం మీద చెయ్యాలి. అది ఆసక్తి రహితంగా వాటిని ఆచరించి ఎలా అయితే ఆచరిస్తున్నారో, ఎలా అయితే ఆశగా దాన్ని చేస్తారో, అలాగే జ్ఞానులు నేను కర్మ చెయ్యను, నాకు జ్ఞానం వచ్చేసింది, నాకు ఈ కర్మతో సంబంధం లేదు అంటే అదేం కాదు. వాళ్ళు కూడా కర్మలు చేయక తప్పదు. అలాగే కృష్ణ భగవానుడు కూడాను అతను జ్ఞాని, మహాజ్ఞాని అంటే మామూలు అతను కాదు ఆయన. సో అలాంటి అతను కర్మ చేయడానికి రెడీ అయిపోయాడు. అంటే కర్మ చెయ్యక తప్పదు అనేసి ఆయన చెప్తున్నాడు అనమాట. నేను కూడా కర్మ చెయ్యాలి, నాకు కర్మ చేయకపోయినా నాకేం పర్వాలేదు, కర్మతో నాకు అతను సంబంధం లేదు. కానీ నేను ఎందుకు చేస్తున్నాను అంటే లోకా సమస్త సుఖినో భవంతు, నా దారిలో అందరూ వెళ్ళాలి అన్న భావనతోనే అతను చేస్తున్నాడు అనమాట. ఇది 25లో చెప్పాడు. 26లో ఏం చెప్తున్నాడు, నా బుద్ధి భేదం జనయద జ్ఞానం
నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషియేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారన్. నా బుద్ధి వేదం, ఇక్కడ బుద్ధి యందు భ్రమను కలిగించేది. నువ్వు కర్మ చెయ్యాలంటే నీ బుద్ధి కరెక్ట్గా ఉండాలి. నీ బుద్ధి అది సక్రమంగా ఉంటే నువ్వు మంచి కర్మలు నువ్వు చేయగలవు. బుద్ధిని బట్టి నువ్వు కర్మలు చేయాలి. అది అక్కడ బుద్ధి భేదం. బుద్ధి భేదం అంటే బుద్ధి యందు అంటే ఆ కర్మలు ఏదైతే చేస్తున్నావో దాని మీద నువ్వు అశ్రద్ధ వహించకూడదు. అది అక్కడ చెప్తున్నది. ఎవరైతే పరమాత్మ స్వరూపాన్ని, ఆయన తాలూకా తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆయన తాలూకా నిశ్చల స్థితి అంటే ఆయన జ్ఞానంగా ఉపయోగిస్తూ ఒక శాస్త్రవిహిత కర్మలు, శాస్త్రం ఏదైతే చెబుతుందో ఆ విధంగా కర్మలు చేస్తూ ఆచరిస్తారో వాళ్ళు జ్ఞానులు. అజ్ఞానులు భ్రమకు లోనైపోయి ఏదో భ్రమ, నాకు దీనివల్ల చాలా ఉపయోగం అని భ్రమకు లోనై కర్మల యందు అంటే ఆ కర్మలు చేస్తారు. దేనికి ఆశ రూపంలోనే చేస్తారు. ఈ కర్మ చేస్తే నాకు ఇది ఆశ. కొందరు ఆ కర్మ కూడా చేయరు, హాయిగా బుద్ధివంతుల్లాగా ఊరుకుంటారు. వాళ్ళు కర్మలను చక్కగా చేయదు. వారితో కూడా అంటే ఎవరైతే జ్ఞానులో వాళ్ళు కర్మ శాస్త్రయుక్తంగా చేస్తూ, ఎవరైతే అజ్ఞానులో వాళ్ళు కర్మ చేయడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే శరీర సుఖం కావాలి. ఈ శరీర సుఖం గురించి చాలా బద్ధకాన్ని వాళ్ళు వినియోగిస్తారు. అయితే అలాంటి వాళ్ళతో కూడా నువ్వు కర్మను చేయించాలి. కర్మను చేయిస్తే నీకు ఫలితం వస్తుంది అనేసి ఈ దీంట్లో చెప్తున్నాడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. నా బుద్ధిభేదం జనయేద జ్ఞానం కర్మ సంజ్ఞానం జోషియాత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారం అనేసి. అయితే ఇక్కడ జోషియాత్ అంటే ఎవరైతే ఆచరిస్తారో, బుద్ధివేదం జనయేద జ్ఞానం, ఇక్కడ జనయేత్ అంటే ఆ కర్మని కలిగించరాదు. జనయేత్ జ్ఞానం కర్మ సంజ్ఞానం, కర్మ శాస్త్రోక్త కర్మల యందు ఆసక్తులైన వారెవరు జ్ఞానులు. అది ఇక్కడ చెప్తున్నారు. జోషియాత్ సర్వకర్మాణి, జోషియాత్ ఇది ఆచరించాలి. అంటే దీనికి జ్ఞానికి అజ్ఞానికి గల డిఫరెన్స్ చెప్తున్నాడు. వాళ్ళు అంటే జ్ఞానులు ఏదైతే కర్మ చేస్తూ ఉంటారో ఆ కర్మ వాళ్ళు చేస్తుండి అజ్ఞానులైన వారితో కూడా మంచి కర్మలు చేయించాలి అని అర్థం. ఇది ఆయన చెప్పారు. నేను 20 minutes అనుకుంటున్నాను. దీన్ని తగ్గించడానికి నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే అవుతుందో దాంట్లో నేను చాలా తక్కువగా చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఓన్లీ 10 minutesలో సో ఒక ఎపిసోడ్ కంప్లీట్ అవుతూ ఓన్లీ శ్లోకం దాని తాలూకా మీనింగ్ అంతే. అలా చెప్తూ నేను ముందుకు నడుస్తాను. ఎందుకంటే 20 minutes అన్నది అందరూ బిజీగా ఉంటున్నారు కనుక ఈ 20 minutes విన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళే వినాలి.
చూస్తాను ఇది ఎలా అయితే అవుతుంది, ఎలా చేద్దాము అనేసి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను కొద్దిగా తగ్గించడానికే ప్రయత్నిస్తాను. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.